ధనుసు రాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి, తృతీయంలో రాహు సంచార స్థితి, అర్ధాష్టమ శని సంచార స్థితి ఉన్నప్పుడు వీలైనంత వరకు, అదే కాకుండా 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి అష్టమంలో సంచారం చేస్తున్నాడు. ఇలాంటి కాల సమయంలో ఓపిక, పట్టుదల, సహనము, సమయస్ఫూర్తిగా ఉండగలిగితే జీవన విధానము రాబోయే కాలము బంగారు భవిష్యత్తు రోజులుగా ఉంటాయి. ఫోన్ ఉంది కదా నేను మాట్లాడతాను, వీడియో వచ్చింది కదా నేను ఇష్టం వచ్చినట్లు షేర్ చేస్తాను, అలాగనే అనుకున్నట్లయితే బ్యాంకు లావాదేవీలలో ఓటీపీలు వేరే వాళ్ళు తస్కరించబడితే సర్వము గోవిందాయ అనే పరిస్థితి ఎలా ఉంటుందో ఈ పరిస్థితి కూడా జీవితంలో అగమ్యగోచరమయ్యే పరిస్థితి కనపడుతుంటుంది. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ఇది మీకు యోగదాయకం. కాకపోతే ఏదైనా పనిచేసేటప్పుడు ఆవేశంగా చేసేదానికన్నా ఆలోచన చేయగలడం మీ గొప్పతనం. కనుక అన్ని విషయాలలో కూడా ఆలోచింప చేయగలిగితే చాలా యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. ఏకాదశంలో శుక్ర సంచార స్థితి, వస్త్రాలు, ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకాలు. వ్యయంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు సంచారం చేయడం వలన అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు, అనారోగ్యమైన ఇబ్బందులు, అనేక రకాలమైనటువంటి వస్తువులు పోగొట్టుకోవడము, ఇంటిలో వ్యవస్థలో సంస్థలలో లేనిపోని నిందలకు గురి చేసే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో సమయస్ఫూర్తి, సత్ప్రవర్తన చాలా అవసరం. ఇలాంటి కాల సమయంలో శనగపప్పుతో కూడుకున్నటువంటి పిండితో దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం, కుదరలేదు కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడము, సంపూర్ణమైన బొబ్బరను విశేషమైనటువంటి భక్షాలను భగవంతుడికి నైవేద్యంగా ఏర్పాటు చేసి ఆ శనగపప్పుతో కూడుకున్నటువంటి పదార్థములను లేకపోతే తెల్లటి నువ్వులతో చేసిన ఉండలను నైవేద్యంగా ఏర్పాటు చేసి ఈ యొక్క కూష్మాండ దీపాన్ని, ఈ యొక్క తెల్లటి ఉండలను భగవంతుడికి నైవేద్యంగా ఏర్పాటు చేసి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన గ్రహదోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, సినిమా రంగాల్లో ఉండబడిన వారు, క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారు, బ్యాంక్ సెక్టార్లో ఉండబడిన వారు చాలా ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేయాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది.